రీసెంట్ టైమ్స్లో బండ్ల గణేష్ గారు చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కుంటున్నారు భయ్య. ఫస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే 1 వీక్ 2 వీక్స్ అగో చెక్ బౌన్స్ కేసు. ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే 2019లో ఒంగోలులో ఒక క్యాండిడేట్ దగ్గర ఆయన 95 lakhs రూపీస్ తీసుకున్నాడు. ఆయన సబ్సిక్వెంట్లీ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఈయనకు అప్రోచ్ అయింది, బాబు మా డబ్బులు తిరిగి ఇచ్చాను 95 lakhs అంటే ఈయన చెక్ రాసిచ్చారు. ఆ చెక్ ఏంటంటే బౌన్స్ అయింది. బౌన్స్ అవడం అంటే ఏం లేదు, సింపుల్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండవు, కానీ చెక్ రాసిస్తే విత్డ్రా చేసినప్పుడు డబ్బులు రావు కదా, సో దాన్ని బౌన్స్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే కోర్టుకి అప్రోచ్ అయ్యారు. బండ్ల గణేష్ గారికి 1 year జైలు అండ్ 95 lakhs కట్టమని చెప్పారు అండ్ అపీల్ చేసుకోమన్నారు బండ్ల గణేష్ గారిని. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీయే వేరే వాళ్ళ మీద కేసు పెట్టింది భయ్య. ఆ కేసు ఏంటంటే వాళ్ళ సన్ కేసు వేసారు ఒక లేడీ మీద. ఆమె ముస్లిం లేడీ, ఆమె పేరు నోరా షేక్. ఇప్పుడు ఆ నోరా షేక్ కి కేసుకి సంబంధం ఏంటంటే నోరా షేక్ ప్రాపర్టీనే బండ్ల గణేష్ గారు కొన్నారు భయ్య. బండ్ల గణేష్ గారు ఫిల్మ్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు భయ్య. సో అపార్ట్మెంట్ బాగా నచ్చింది వీళ్ళకి. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి ఖాళీ చేయండి, మేము వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం ఈ ఇల్లు అంటే, వద్దొద్దు అవసరం లేదు మేమే కొంటున్నాం అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 3 crores వీళ్ళు ఎంక్వైరీ చేశారు. వీళ్ళు రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఆ ప్రాపర్టీ లిటిగేషన్లో ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది ఆ ప్రాపర్టీని. 3 crores బొక్క అని తెలుసుకున్న బండ్ల గణేష్ సన్ హీరేష్ నోరా షేక్ మీద కేసు ఫైల్ చేశాడు భయ్య. ఇప్పుడు ఈ నోరా షేక్ గురించి వస్తే ఆమె హీరా గ్రూప్కి చైర్పర్సన్ భయ్య. చాలా స్కామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంది. more than 5,000 crores స్కామ్ చేసింది. జనాలందరినీ జాయిన్ చేసి ఒక గోల్డ్ స్కీమ్లో మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ని స్కామ్ చేసింది. ఆమె ఒక పార్టీ ఎస్టాబ్లిష్ కూడా చేసింది భయ్య. దాని పేరేంటంటే ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ. బండ్ల గణేష్ గారు 75 crores వర్త్ ప్రాపర్టీ తీసుకున్నారు భయ్య నోరా షేక్ దగ్గర నుంచి. దానికి 3 crores అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ ప్రాపర్టీని ఈడీ జప్తు చేసింది. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. చాలా లిటిగేషన్స్లో ఉంది ఆ ప్రాపర్టీ. అయినా బండ్ల గణేష్ అన్న మీరంతా ఎక్స్పీరియన్స్డ్ ముదురు కదా, ముందే ఎంక్వైరీ చేసుకోవాలి కదా, ఎలాంటి ల్యాండ్ కొంటున్నాము, ఎలాంటి ప్రాపర్టీని కొంటున్నాము. 3 కోట్లు ఇచ్చారు, 75 crores ప్రాపర్టీ అంటున్నారు. మినిమం ఎంక్వైరీ అయితే చేయాలి కదా. మీ కొడుకంటే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడు, మీరన్నా మినిమం ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు ఆ నోరా షేక్ గారు ఏమంటున్నారంటే 11 months వరకే అగ్రిమెంట్ ఉంది, ఖాళీ చేయమంటే చేయట్లేదు బండ్ల గణేష్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తున్నారు. ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారని చెప్తున్నారు. ప్రీవియస్ గా కూడా బండ్ల గణేష్ గారికి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి భయ్య. సచిన్ జోషి అనే యాక్టర్ తో ఒక కాంట్రవర్సీ ఉంది భయ్య. అదేంటంటే ఆయన ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశాడు, ఆషికీ 2 రీమేక్. సో ఆ టైంలో సచిన్ జోషి గారు బండ్ల గణేష్ గారు నాకు సర్టన్ అమౌంట్ ఇవ్వాలని చెప్పి కేసు ఫైల్ చేశారు. సో ఆ కేసుని సాల్వ్ చేసుకోవడానికి బండ్ల గణేష్ గారు నయీంని అప్రోచ్ అయ్యాడు. నయీం అంటే ఎవరో కాదు, గ్యాంగ్స్టర్. ఇప్పుడు ఆయన లేరనుకోండి. సో ఆయన అప్రోచ్ అవుతే నయీం ఏంటంటే సచిన్ దగ్గరికి వెళ్ళి ధమ్కీలు ఇచ్చాడు. సో సచిన్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు నయీంకి డాక్యుమెంట్స్ చూపించాడు భయ్య. నేను బండ్ల గణేష్కి డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే నాకు ఇవ్వాలని చెప్పి డాక్యుమెంట్స్ చూపించాడు. సో ఈ మాట విన్న నయీం గ్యాంగ్ ఏం చేసిందంటే నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి బండ్ల గణేష్కి వార్నింగ్ ఇచ్చింది భయ్య. నీ 2 కొడుకుల్లో ఎవరు బతకాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పింది. ఇద్దరిలో ఎవరినో ఒకరిని లేపేస్తామని చెప్పారు. బండ్ల గణేష్ వాళ్ళ ఇంట్లో స్నేక్స్ కూడా వదిలేరు. నయీం గ్యాంగ్ స్పెషాలిటీ అది. సో భయపడిన బండ్ల గణేష్ వీళ్ళతో గొడవ ఎందుకని చెప్పి సెటిల్మెంట్ చేసుకున్నాడు 9 crores ఇచ్చి. సో ఇదంతా అప్పట్లో చక్కర్లు కొట్టేది. సో ఇది భయ్య మ్యాటర్ బండ్ల గణేష్ గారి కాంట్రవర్సీస్ గురించి. సో చూడాలి ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో. ఆయన రీసెంట్లీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కూడా పోటీ చేద్దామని ట్రై చేస్తున్నాడు. సో అదెంత వరకు హెల్ప్ అవుతుందో ఆయనకి ఇలాంటి కేసుల నుంచి బయటపడడానికి చూద్దాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఆయన ఎంపీ అవుతారా లేకపోతే జైలుకి వెళ్తారా? కామెంట్ చేసేయండి. బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే